రండి. భీమరావు చూడు, అందరూ ఒకే రకం గుడ్డ ఎందుకు కట్టుకున్నారనే కదా ఆలోచిస్తున్నావు? నేను చెప్తాను. వీళ్ళందరూ మొహానికి ఒకే రంగు గుడ్డ ఎందుకు కట్టుకున్నారంటే నీకు సమాజ మొహం ఒకే రంగులో కనిపించడానికి, ఒకే రూపంలో కనిపించడానికి మేము మీ గురించి ఏం ఆలోచిస్తున్నామో అలాగే మీ జాతి గురించి ఏమనుకుంటున్నామో ఇంకా మీ స్తోమత గురించి ఏమనుకుంటున్నామో. చూడు, ఇక్కడ వీళ్ళు నిలబడ్డారు కదా, వీళ్ళు కేవలం వ్యక్తులు కాదు, వీళ్ళు సమాజం. బాగా మాట్లాడావు కదా భీమరావు, ఏం చేస్తావో ఇప్పుడు చెప్పు. చెప్పు. ఏమైంది భీమరావు? నీ గురించి చాలానే విన్నాంలే. ఏం చేస్తావు ఈ రోజు చూస్తాం. ఏమంటారు సోదరులారా? చూద్దాం. ఏమైంది? ఏ దగ్గరికి రావద్దు భీమరావు, దూరంగా ఉండు. దగ్గరికి రాకు. చెప్పేది నీకే భీమరావు, దగ్గరికి రావద్దు. చెప్తున్నాను, వెనక్కి జరగండి. అరే దగ్గరికి తాకంటే శుద్ధి చేయించుకోవాలి. వెనక్కి జరుగు. జరగండి. చెప్తున్నాను, దూరం జరుగు. వెనక్కి జరుగు. దూరం దూరం. అరే వెనక్కి వెళ్ళు. ఇదిగో చూడండి, భయపడ్డాడు. నువ్వు మరీ ఇంత పిరుకోవడం అనుకోలేదు భీమరావు. చూడండి చూడండి. భీమరావు, వాడి స్వయంగా కష్టం మొత్తం బూడిద పాలు చేశాడు. ఆ కారణంగా మా జాతిలోని వ్యక్తులను తనకు శత్రువులుగా మార్చుకున్నాడు. రమాబాయ్, ఇప్పుడు వీళ్ళంతా వెళ్తారు, నీ భర్తను పట్టుకుంటారు, అలాగే కొడతారు. ఇక ఇదే నీ భర్త ఓటమి. నమ్మటం లేదు, నమ్మలేకపోతున్నారు. రమాబాయ్, నీ భర్త దెబ్బలు తింటాడు. వీళ్ళందరూ నీ భర్తను పట్టుకుంటారు, ఎముకలు విరగొడతారు. అర్థమవుతుందా? పిచ్చిగాని పట్టిందా? చూడు, నీ భర్త ఓడిపోయాడు. జోషి గారు, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. అరే నువ్వా? కంగారు పడకు, నీకు శుద్ధీకరణ చేయిస్తాలే. ముందు వెళ్ళు, వాని కొట్టు. వెళ్ళు 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 వెళ్ళు. నువ్వు మూర్ఖుడు. అవును ఆనంద్ బావా, మీ వాళ్ళలో ఒక వ్యక్తి మావాడే. నరోత్తం గారు, వస్తాను. ఏమైంది జోషి గారు? మీకేం అర్థం కావడం లేదా? భీమ్రావ్ కావాలనే ఎప్పుడైనా మీ జాతిలోని ఏ వ్యక్తిని గుండెలు కత్తుకోలేదు. అందుకే తను వాళ్ళ అన్నయ్యనే
మీ జాతిలోని వ్యక్తుల మధ్యలో కలిపేశాడు. అలాగే వాళ్ళ అన్నయ్యనే గుండెలు కత్తుకున్నాడు. ఇక ఇందాక మీరు చూశారు కదా, అందరూ భీమ్రావ్ వెంటపడి పరిగెత్తారు. హేయ్! ఇలాంటి తమాషా చేస్తే మీ అందరికి ఏమనిపిస్తుంది? మీరంతా ఏం చేయగలరు? నేను చెప్తాను. భీమ్ పరిగెత్తుకుంటూ డేవిడ్ ఇంటికి వెళ్తాడు. వాడు నా కొడుకు, అందుకే ఇంకొకరి ఇంట్లోకి వెళ్ళలేడు. ఒకరికి న్యాయం జరిపించడం కోసం, అలాగే ఒకరికి సహాయం చేయడం కోసం ఈ భీమ్రావులో చాలా ధైర్యం ఉంది. ఇక ఎంత ధైర్యం ఉందంటే డేవిడ్ సార్, మీరు దాన్ని అంచనా కూడా వెయ్యలేరు. ఆర్తి గారు ఆ గదిలో బందీగా ఉన్నారని నాకు బాగా తెలుసు. ఇక నేను తనని ఇక్కడి నుంచి తీసుకునే వెళ్ళిపోతాను. పెద్ద జాతి వాళ్ళు చూడండి, ఇదిగోండి మీ న్యాయస్తుడు ఎక్కడున్నాడు, కూర్చోండి వీణ్ణి. అందరూ ఆగండి, ఎవరు ముందుకెళ్ళకండి. వెనక్కెళ్ళండి, వెనక్కి జరగండి. ఆనంద్, ఆనంద్, ఆనంద్ నువ్వా ఇక్కడ? అవును, ఆనందని. నా తమ్ముడు భీమ్రావ్ మీ జాతిలో ఏ వ్యక్తిని తాకలేదో. నిజానికి వాడు తాకింది నన్నే. వాడి అన్నయ్యను గుండెలకు హత్తుకున్నాడు. తన జాతిలోని ఒక వ్యక్తిని. ఇక ఈ నిజం మీకు జోషి గారు కూడా చెప్తారు. అమ్మా, మీకు నా మీద నమ్మకం ఉండకపోవచ్చు, కానీ భీమన్నయ్య మీద నమ్మకం ఉంచండి. ఆయన డేవిడ్ ఇంటికి వెళ్ళాడు కదా, పిన్నిని విడిపించి తీసుకొస్తాడమ్మా. అరే వెళ్ళాడంతే కదా, ఇంకా రాలేదుగా. వస్తాడు కదా, అప్పుడు ఈ మాట చెప్పు. పులి బోనులోకి వెళ్ళడం సాహసం కాదు, అక్కడి నుంచి తిరిగి రావడం దాన్ని సాహసం అంటారు. సరే, పందెం వేస్తారా? భీమన్నయ్య పులి బోన్లోకి వెళ్లి సురక్షితంగా వస్తాడు, చిన్న ఘాటు కూడా పడదు. ఇది నా నమ్మకం. ఒకవేళ మీ మాటల మీద మీకు నమ్మకం ఉంటే మీరు కూడా పందెం వేయండి. దీపక్ చెప్పింది నిజమే. పందెం కాయ జీజాబాయ్. ఎప్పుడు గాల్లో చాలా మాట్లాడుతూ ఉంటావు కదా, ఇప్పుడు సమయం వచ్చింది, నీ మాట నిలబెట్టుకో. అవును జీజాబాయి, పందెం కాయచ్చు కదా. అవును, కాయ్ పందెం కాయ జీజాబాయ్. అవును జీజాబాయ్, ఏం ఆలోచిస్తున్నావు? పందెం కాయి. అవును, పందెం వెయ్యి. సరే చెప్పు, ఏం పందెం వెయ్యాలి? ప్రతిసారి భీమ్ పరిస్థితుల నుంచి తేలిగ్గా బయటపడలేడు, తను ఎప్పుడూ అనుకుంటున్నట్టుగా. చెప్పు. చెప్తాను, ముందు భీమన్నయ్యని రానివ్వండి. సరే, నేను కూడా ఎదురు చూస్తాను. భీమ్ డేవిడ్ గారింటి నుంచి ఆర్తిని ఇంటికి ఎలా తీసుకురాగలడో నేను చూస్తాను. అదంత తేలిక. ఇక్కడున్నాను, ఇక్కడ భీమ్. మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్లి ఆర్తి గారిని తీసుకొస్తాను. భీమ్రావ్, భీమ్రావ్, ముందుకు రావద్దు, లేదంటే నేను కాల్చి పారేస్తాను. కాల్చండి బాబాయ్. మీరు మీ పని చేయండి, నేను నా పని చేస్తాను. మాటలు కాదు, వాడిని కాల్చండి.
హితేష్ బాబాయ్ మీరేం చేస్తున్నారు? చూడండి, అలా చేయకండి. హితేష్ అన్న, జోక్ అన్న, మీరు ఆయన మాటల్ని పట్టించుకోకండి. ఇక నుంచి పదండి. ఏం చూస్తున్నావు? వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయి. సారీ సార్, ఈ మధ్య స్వతంత్ర సమరయోధులు ఆందోళన చేస్తున్నారు. ఒకవేళ మనం వీళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళందరి దృష్టి మీ మీద పడుతుంది. ఇక మీరు ఈ కేసులో ఇరుక్కోవచ్చు. అందుకే ప్రస్తుతానికి వదిలేండి సార్, తర్వాత చూసుకుందాం. నాన్న, నాన్న, ఆనందన్నయ్య, మీరంతా ఇంటికెళ్ళండి. నేను కాసేపట్లో వస్తాను. మీరెక్కడికి వెళ్తున్నారు? రమ ఆర్తి గారి ఇక్కడి నుంచి బయటపడడం అవసరం కదా. ఆ పని అయిపోయింది. కానీ ఇంకో ముఖ్యమైన పని కూడా ఉంది. అది పూర్తి చేసి వస్తాను. సరే బాబు, నువ్వు కొంచెం జాగ్రత్త. పదండి. వాట్ ఎ షేమ్ సార్. మీరున్నారు, మీరు కూడా ఉన్నారు. అయినా అయినా భీమ్రావ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీకున్న బలం, మీకున్న హోదా, పొజిషన్ అన్నింటినీ తొంగలో తొక్కేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు సార్. డేవిడ్ సార్, మీరు అందరికీ ఏం చెప్పాలంటే ఆర్తి అనే అమ్మాయి మీకు తెలియనే తెలియదని, అలాగే ఏ ఆర్తి మీ ఇంట్లో పనిచేయడం లేదని, అలాగే మీకు ఆ కడుపులో పెట్టికి సంబంధం లేదని. బాగుంది ఇన్స్పెక్టర్ గారు. ఇంకా ఏమైనా ఇలాంటివి ఆలోచించాలనుకుంటే ఆలోచించుకోండి, తర్వాత పనికొస్తాయి. డేవిడ్ సార్, మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఒకవేళ మనం ఏదైనా చెడుదాన్ని మరిచిపోయి ఒక మంచిదాన్ని ప్రారంభించాలనుకుంటే అలాగే చేయడం మంచిదని. నాకు తెలీదు ఆర్తి గారు దీని గురించి ఎంతగా గుర్తుపెట్టుకుంటుందో, ఎంతగా మర్చిపోతుంది అనేది. కానీ ఒకటి, ఒకవేళ మీరు ఆర్తి గారిని పెళ్లి చేసుకుంటే మేము మీ తప్పులు కొన్నింటిని మర్చిపోయి మిమ్మల్ని క్షమించగలుగుతాం. ఏ వంచనా, అలా ఎప్పటికీ జరగదు. అయితే సరే ఇన్స్పెక్టర్ గారు, అన్నట్టు మీరు ఇందాక డేవిడ్ సర్కు చిట్కాలు చెప్తూ ఉన్నారు కదా ఇందులోంచి బయటపడడానికి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈయన మీద FIR ని మీరే రాయాల్సి ఉంటుంది. వెళ్ళు. చెప్పు దీపక్, నేనేం చేయాల్సి ఉంటుంది? పిన్ని, మీరు వెళ్ళి భీమన్నయ్య కోసం ప్రేమగా పాలు వేడి చేసి తీసుకురండి. భీమన్నయ్య సంతోషిస్తాడు. తను మంచి పని చేసి ఇంటికి తిరిగొస్తే వాళ్ళమ్మ తన కోసం పాలు వేడి చేసి తీసుకొచ్చిందని. తను ఎలాగో చాయ్ తాగడు, లేదంటే చాయే తెమ్మని చెప్పేవాణ్ణి. దీపక్, అదంతా అవసరం ఏముంది? అయినా ఈ రోజు వరకు ఆవిడ నా కోసం పాలు వేడి చేయలేదని ఏం లేదు కదా. భీమ్, పందెం అంటే పందెమే. పందెం కాసింది కదా, దాన్ని నెరవేర్చక తప్పదు. అవును జీజాబాయ్, ఎన్నోసార్లు భీమ్ కోసం పాలు వేడి చేసిచ్చుంటావు. కానీ ఈరోజు వేడి చేసిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే భీమ్ విజేత అయినందుకు ఎలా అయితే
మిగతా తల్లులు తమ బిడ్డకు స్వాగతం పలుకుతారో అలాగే నువ్వు పలుకుతున్నావని. స్టేషన్ కూడా వెళ్ళాలి. దీపక్, డేవిడ్ గారు చాలా పెద్ద వ్యక్తి. ఇక చూడు మన ఆర్తి పరిస్థితి ఎలా తయారు చేశాడో. ఆయనతో శత్రుత్వం పెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడో ఏమో. దీన్ని తాగేవనుకో బిడ్డ కడుపులోనే కరిగిపోతుంది. ఇది మన ఇద్దరి బిడ్డ కడుపులోనే అలా ఇలా కరిగిపోతుంది. నువ్వు నేను చెప్పినట్టు విననంత వరకు నువ్వు ఈ గదిలోనే పడుండాలి. పద. కానీ అమ్మా, న్యాయ పోరాటం పోరాడమే మంచిది. ఆర్తి పిన్నికి అన్యాయం జరిగింది. పోరాడితే మాత్రం గెలుస్తామా? గెలిచినా గెలవకపోయినా సరే, ఒకవేళ పోరాడకుంటే అంతా నన్నే దోషి అనుకుంటారు. నేను పోరాడుతాను. దీపక్, నువ్వన్నది నిజమే. స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసొద్దాం. ఆర్తి, ఏంటిది నువ్వు కూడా? నువ్వు ఈ దీపక్ ఇంకా భీమ్ మాటలు పట్టుకుంటున్నావా? భీమ్ న్యాయం కోసం పోరాడతాడు. ఇక అది సరైందే. ఇన్నాళ్ల దాకా ఆయన నాకు అబద్ధాలు చెప్తూ వచ్చాడు. ఎలా అంటే నేనేదో వెర్రిదాన్ని అన్నట్టుగా. సార్ సార్, మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. ఆ పిల్ల తను నిన్న కూడా ఆట బొమ్మే, ఇప్పటికీ ఆట బొమ్మే, అలాగే ఎప్పటికీ ఆట బొమ్మగానే ఉంటుంది. టాయ్. కానీ మీరొకటి మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఆడే పద్ధతిని మార్చుకోవాల్సి ఉంటుంది సార్. ఆడే పద్ధత నాకు అర్థం కాలేదు. కొంచెం డీటెయిల్ గా చెప్పు. నేను చెప్తాను మీకు. భీమరావు ఎఫ్ఐఆర్ రాయిస్తాడు కదా, ఆ తర్వాత సరిగ్గా 72 గంటల లోపల ఆ ఎఫ్ఐఆర్ ని నేను చెరిపేస్తాను. నిజంగా సార్. గ్రేట్ యంగ్ బాయ్. ఒకవేళ నువ్వు అలా చేయగలిగితే నేను నీకు ఆంగ్లేయ ప్రభుత్వంలో ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. వెల్, థ్యాంక్ యూ సార్. బట్ ఇక మీరు ఇంకేం ఆలోచించకండి, చూస్తూ ఉండండి. ఇలారా. పాలు. ఎందుకలా ఉన్నారు? చిన్నప్పుడు నేనేదైనా మంచి పని చేసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు మా అమ్మ ఇలాగే పాలు వేడి చేసి తీసుకొచ్చేది. ఈరోజు భీమాబాయి గుర్తుకొచ్చింది. అవునత్తయ్య, ఇక ఈరోజు అమ్మను తలుచుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మిమ్మల్ని మా అమ్మ లాంటి వాళ్ళు అనుకోలేను, కానీ ఎప్పుడైనా ఏదైనా సఫలత సాధించి నేను ఇంటికి తిరిగొచ్చినప్పుడు మా అమ్మ పాలు వేడి చేసి ఇచ్చినప్పుడు ఆ సమయంలో నేను ఎప్పుడూ ధన్యవాదాలు చెప్పలేకపోయాను. ఆ ధన్యవాదాలు ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.
మీకు ధన్యవాదాలు. ఏంటి భీమరావు గారు ఆగమని చెప్పారంటే ఆగండి. నరోత్తమ్ జోషి, ఏంటిదంతా? ఇదంతా ఏంటో నేను చెప్తాను. ఇది మేము న్యాయం చేసే పద్ధతి. మీరంతా ఇక్కడికి ఎఫ్ఐఆర్ రాయించడానికి వచ్చారు కదా, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి రాయించండి. నిజానికైతే ఎఫ్ఐఆర్ మేం రాయించడం మంచిది. ఇదిగో ఈ అబద్ధాల కోరు తెలీదు ఎవరి పాపాన్ని కడుపులో పెట్టుకొని తిరుగుతుందో ఏమో. ఇక దాన్ని అంటగడుతుందేమో డేవిడ్ సార్కు. అంత మర్యాదస్తుడికి. భీమరావు, నీకు చెప్పాను కదా, ఇక్కడ మేమే కోర్టని, మేమే చట్టమని, అలాగే మేమే న్యాయమని. ఇక మేము న్యాయం చేసే పద్ధతి ఇదే. చూడు మేమిలా ఎఫ్ఐఆర్ లాంటివి రాయించాం. మేము నేరుగా తీర్పే ఇస్తాం. ఇక ఇదిగో ఇదే మా తీర్పు. ఇది మీ ఇద్దరికి కాదు, చివరి హెచ్చరిక. ఈ అబద్ధపు ఎఫ్ఐఆర్ రాయించడానికి వీల్లేదు, అర్థమైందా? లేదంటే ఈ టమాటాలు, బురద ఈరోజు ఇలాంటి విసిరేశారు, రేపు రాళ్లు కూడా విసిరేయడం జరుగుతుంది. ఈరోజు 3-4 ఇవన్నీ విసిరేస్తున్నారు, రేపు 100 మంది విసిరేయగలరు. ఈరోజు ఇవన్నీ విసిరేయడం జరిగింది ఈ పోలీస్ స్టేషన్ ఎదురుగా, రేపు ఇవన్నీ విసిరేయడం జరుగుతుంది మీ ఇంటి లోపలికి దూరి. మరి అర్థమైందా? ఆలోచించు, బాగా ఆలోచించి నిర్ణయించుకో. భీమరావు, దానికి చెప్పు. ఏం చేయాలో త్వరగా చెప్పు. ఎఫ్ఐఆర్ రాయాలా వద్దా? రాయించాలి. ఏది ఏమైనా సరే ఎఫ్ఐఆర్ రాయించి తీరాల్సిందే. వద్దు భీమ్, ఆలోచించుకోవడానికి నాకు కొంచెం సమయం కావాలి. ఆర్తి, నేను నీకు ముందుగానే చెప్పాను, డేవిడ్ లాంటి పెద్దవాళ్లకు వ్యతిరేకంగా ఎలా పోరాడగలమని, మనం ఎలా గెలుస్తామని. ఇంటికి పద. చూసారా, పెద్దవాళ్ళు ఏం చెప్పినా నిజమే చెప్తారు. చెల్లెల కంటే అక్కకి ఎక్కువ అనుభవం ఉంటుందని ఈరోజు కళ్ళారా చూస్తున్నాం. నరోత్తమ్ గారు, మీరు నాకు ఒట్టు పెట్టారు కదా, వెళ్ళండి, డేవిడ్ ఇంటికి వెళ్ళండి. ఇంకా ఏం మాట్లాడతారో మాట్లాడండి. మూర్ఖురాలా, ఏంటిది? ఏ అమ్మాయి, ఎంత ధైర్యం నీకు? బాగుంది ఇన్స్పెక్టర్ గారు. కాసేపటి కింద వీళ్ళందరూ కూడా ఇదే పని చేశారు కదా. ఇవే కుళ్ళిపోయిన టొమాటోలు, బురద తీసుకొచ్చి ఆర్తి గారి మీద విసిరారు. అప్పుడు మీరేమనలేదు. ఇప్పుడు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలా చూడండి, ఈ రోజు మీరు పాలక వ్యవస్థలో అందరికంటే క్రియాశీల కార్యాలయం ఈ పోలీస్ స్టేషన్లో ఈ రకమైన పక్షపాతాన్ని చూపిస్తున్నారు. దీనికి అర్థం ఏంటంటే, ఈ రోజు కాకుంటే రేపు ఏదో ఒక రోజు ఈ సమాజం మొత్తం అరాచకంగా మారిపోతుంది. మీరంతా నేను చెప్పింది జాగ్రత్తగా వినండి, అలాగే నేనేం చేస్తానో చూడండి. ఇప్పుడు ఎందుకు రెచ్చగొడుతున్నావు? పద ఇక్కడి నుంచి. ఇన్స్పెక్టర్ సార్, ఎఫ్ఐఆర్ అయితే రాసి తీరాల్సిందే. సరే, నువ్వు కూడా నేను అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఆర్తి గారు, మీరేం భయపడకండి. మీరు జరిగిందంతా రమకు చెప్పండి. రమ మొత్తం రాసుకుంటుంది. ఇక ఇన్స్పెక్టర్ గారు మీ ప్రశ్నలన్నింటికీ జవాబులు కూడా దొరుకుతాయి.
అవును ఆర్తి గారు, పదండి రండి. వెళ్దాం. ఇక ప్రభుత్వ బలం ఎలాగూ మీ దగ్గర ఉంది. ఇక మిగిలింది సామాజిక బలం గురించి. అది నరోత్తం దగ్గర ఉండేది, ఉంది, అలాగే ఉంటుంది. ఏమంటారు సోదరులారా? ఖచ్చితంగా. మాటలు చాలా ఎక్కువయ్యాయి, కానీ పని ఏమీ లేదు. వాట్ సామాజిక బలం? ఎలా అయితే మీ దగ్గర పెద్ద జాతి చిన్న జాతి ఉన్నట్టుగా, అలాగే మా దగ్గర కూడా నల్ల జాతి ఇంకా తెల్ల జాతి ఉంది. కానీ ఇక్కడిలాగా చిన్న జాతి వాళ్ళు ఇలా పెద్ద జాతి వాళ్ళ మీద భారంగా పరిణమించరు. మమ్మల్ని చూసి నేర్చుకోండి. చూడండి, పెద్దవాళ్ళమంటే పెద్దగా ఎలా ఉండడం జరుగుతుందో. లెర్న్ సంథింగ్ ఫ్రమ్ us. ఐఎమ్ లెర్నింగ్ సార్, నేర్చుకుంటున్నాను. నేను మాత్రమే కాదు, వీళ్ళందరూ కూడా మీ నుంచి ఎన్నెన్నో నేర్చుకుంటున్నారు సార్. కేవలం మీరు మాకు సహకరించండి చాలు. మీరు మాకు సహకరించండి. ఇక మనం ఆర్తి ఇంకా భీమరావులను కలిసి ఓడించుదాం. డీల్? Deal. ఎవరైనా నల్లవాళ్ల దగ్గర పని తీసుకుంటారో అప్పుడు నల్లవాళ్లు వీళ్లకు బాగా నచ్చుతారు. తర్వాత మళ్లీ వర్ణభేదం. విషయం ఏంటంటే ఇన్స్పెక్టర్ గారు, ఈ వర్ణ జాతి మతాలనేవి విశ్వం మొత్తంలో ఉన్నాయి. అందుకే ఇన్స్పెక్టర్ గారు మీరు భయపడకండి, ఎఫ్ఐఆర్ రాసుకోండి. ఎందుకంటే తరచుగా బలహీన వ్యక్తి ఎవరైనా శక్తిశాలికి వ్యతిరేకంగా గొంతెత్తినప్పుడు, ఫిర్యాదు చేసినప్పుడు అప్పుడు ఇలాంటివే ఎదురవుతాయి. కానీ ఒకటి, న్యాయం ఉన్నది అందరి కోసం. మీరు ఎఫ్ఐఆర్ రాసుకోండి. రమా, ఏ కాగితం మీద తను చెప్పినవి రాసావో ఆ కాగితాన్ని సార్కిచ్చేసాయి. ఇందులో ఆర్తి గారికి ఏం జరిగిందో అదంతా రాసుంది. అలాగే మీ అన్ని ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. ఇక ఎఫ్ఐఆర్ రాయండి. ఎఫ్ఐఆర్ రాస్తాను, తర్వాత డేవిడ్ సార్ చూసుకుంటారు. కానీ ఈ ఎఫ్ఐఆర్ వల్ల ఏం ప్రయోజనం లేదు. 3-4 రోజులు ఇదే టేబుల్ మీద పడేసి ఉంటుంది. తర్వాత ఏదో రోజు చాలా బలమైన గాలి వస్తుంది. ఇక ఈ కాగితం ఎగిరి బయటికి వెళ్ళిపోతుంది. మీకు కథ వినిపిస్తాను. మా అమ్మ చిన్నప్పుడు నాకు చెప్తూ ఉండేది. ఏమైందంటే ఒకరోజు ఎవరో ఒక అతిపెద్ద ఓడ తయారు చేశారట. అప్పుడు అందరూ ఏమన్నారంటే ఇంత పెద్ద ఓడ నీళ్లలో ఎలా నడుస్తుంది అని. కానీ ఎప్పుడైతే ఓడను నీటిలోకి దింపడం జరిగిందో అప్పుడు అందరూ ఏమన్నారంటే ఇది ఇంత పెద్ద ఓడ కదా, ఇంత పొడవైన ఓడ అంటే దీని బరువు కూడా ఎంతుంటుంది అంటే ఇది నీటిలో మునిగిపోతుందని, ఏమాత్రం నీటిలో తేలదని. కానీ ఆ ఓడ నీటిలో తేలడం మొదలెట్టింది. తర్వాత జనాలు ఏమన్నారంటే ఈ ఓడ నీటిలో తేలుతోంది, కానీ ఇది తీరం దాకా ఎప్పటికీ చేరుకోలేదు అని. కానీ ఆ ఓడ తీరం దాకా చేరిపోయింది కూడా. కానీ ఈ ఓడ కథని మాకెందుకు వినిపిస్తున్నావు నువ్వు? ఎందుకు వినిపిస్తున్నానంటే ఇన్స్పెక్టర్ గారు, నేను మీకు వివరంగా చెప్పడం కోసం. మా జాతి ఏదైతే ఉందో అది కూడా ఇదే ఓడ లాంటిది. ఈ రోజు వరకు మేము నిలబడినా నడిచినా సురక్షిత స్థానానికి చేరినా కూడా ప్రతిసారి ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. కానీ మేం తేలడం కాదు, సురక్షిత తీరాలకు చేరుకుంటాం కూడా. థ్యాంక్ యూ ఎఫ్ఐఆర్ ని రాసినందుకు.